దుర్గాదేవి నివసించే అద్భుతమైన శక్తిపీఠం గురించి తెలుసుకుందాం. దుర్గాదేవి ఆలయం. ఈ ఆలయం మేఘాలయలోని పశ్చిమ జైంటియా హిల్స్ జిల్లాలో నార్త్ యాంగ్లో ఉన్న పురాతన ఆలయం. హిందూ మతంలోని శక్తిశాఖ భక్తులకు అత్యంత పవిత్రమైన ప్రదేశాల్లో ఈ ఆలయం కూడా ఒకటి. ఈ ఆలయంలో దుర్గాదేవి నివసిస్తుంది అనేది మేఘాలయ హిందువుల విశ్వాసం. అందమైన శిల్పకళతో ఆకట్టుకునే ఈ దుర్గాదేవి ఆలయం 600 సంవత్సరాల క్రితం నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ పుణ్యక్షేత్రం భారతదేశంలోని 51 శక్తిపీఠాల్లో ఒకటి. ఈ క్షేత్రంలో సతీదేవి యొక్క ఎడమతొడ ఇక్కడ పడిందని నమ్మకం. అలాగే ఈ ప్రదేశానికి అపారమైన ఆధ్యాత్మిక శక్తి ఉందని పురాణాలు పేర్కొంటున్నాయి. నార్త్ యాంగ్ దుర్గాదేవి ఆలయం లేదా శక్తిపీఠం ఒక కొండపై ఉంది. ఆలయం కొండ పర్వతాలు, అడవులు మరియు నదులతో చుట్టబడి ఉంటుంది. ఆలయ గోపురం బంగారు పూతతో కప్పబడి ఉంటుంది. ఆలయ ప్రాంగణం చాలా పెద్దది. ఈ ఆలయంలో దుర్గాదేవి జయంతేశ్వరీదేవిగా అద్భుతంగా దర్శనమిస్తుంది. అమ్మవారిని జయంతేశ్వరి లేదా జయంతిదేవి అని పిలుస్తారు. ఈ ఆలయానికి సమీపంలోనే శివాలయం ఉంది. ఇక్కడ శివుడు భైరవ కామధీశ్వరుడుగా పూజలందుకుంటున్నారు. ఈ ఆలయాన్ని జయంతియా రాజు జాసో మానిక్ నిర్మించారు. అందుకే ఈ దుర్గాదేవి ఆలయాన్ని జయంతేశ్వరి ఆలయం అని కూడా అంటారు. ఈ ఆలయం యొక్క స్థలపురాణం గురించి తెలుసుకుందాం. దాదాపు 600 సంవత్సరాల క్రితం రాజా ధన్ మానిక్ నార్త్ యాంగ్ను జయంతియా రాజ్యానికి వేసవి రాజధానిగా చేశారు. అమ్మవారు రాజు కల్లో కనిపించి ఈ ప్రదేశం యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పి ఇక్కడ ఒక ఆలయాన్ని నిర్మించమని ఆదేశించారు. ఆ విధంగా ఆ రాజు నార్త్ యాంగ్లో ఈ అమ్మవారి ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం గతంలో జయంతియా రాజుల కోటలో భాగంగా ఉండేది అని నమ్ముతారు. ఈ ఆలయం ఒక కొండపైన ఉంది. మొదట ఈ ఆలయం గడ్డితో కప్పబడిన పైకప్పు గల ఇంటిని పోలి ఉండేది. ఇది కాశీ ప్రజల ఇళ్ల మాదిరిగానే ఉంటుంది. తరువాత రామకృష్ణ మిషన్ ఈ ఆలయాన్ని తిరిగి అభివృద్ధి చేసి పైకప్పు మరియు శాశ్వత నిర్మాణం కల్పించారు. ఈ ప్రదేశంలో అనేక చెల్లాచెదురుగా ఉన్న ఏకశిలాశిలలు అంటే రాతిస్తంభాలు ఉన్నందున ఈ ప్రదేశాన్ని ఏకశిలా ఉద్యానవనం అని కూడా పిలుస్తారు. పూర్వం ఇక్కడ బలి సాంప్రదాయం ఉండేది, కానీ బ్రిటిష్ ప్రభుత్వం దాన్ని నిలిపివేసింది. ప్రస్తుతం దుర్గాపూజ పండుగ సమయంలో ఒక అరటి మొక్కను అలంకరించి దేవతగా పూజిస్తారు. పండుగ ముగిసిన తర్వాత అరటి మొక్కను మైంటూ నదిలో నిమజ్జనం చేస్తారు. అమ్మవారికి వందనం చేస్తూ తుపాకులు కూడా పేల్చుతారు. ఈ అద్భుతమైన ఆలయం గౌహతి నుంచి దాదాపు 150 కిలోమీటర్లు, షిల్లాంగ్ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దుర్గాదేవి నివసించే అద్భుతమైన శక్తిపీఠం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.